చేయడం మొదలు పెట్టేటప్పటి వరకు కూడా ఇంతకుముందు నాకు ఇండియన్ కంపెనీలో బిజినెస్ చేసే అవకాశం రాలేదండి. అన్ని ఇంటర్నేషనల్ కంపెనీసే చేశాను. నేను హెల్త్ గ్లోబల్ డెసిషన్ తీసుకుని కొంతమంది లీడర్స్ తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నువ్వేంటన్నా వెళ్ళి లోకల్ కంపెనీ, అది మన హైదరాబాద్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతున్నామన్నా, ఏదైనా రీజన్ ఉందా అని చెప్పాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఈ ఆఫీస్ ప్రెమిసెస్, ఎల్పిక్ ఆఫీస్ ప్రెమిసెస్ ఏదైతే నేను అడిగిపోయింది వేరే పర్పస్ కోసం అండి. నన్ను తీసుకెళ్ళొద్దు, నాకు ఇది నెట్వర్క్ కంపెనీ చెప్పలేదు, ఇంకోటి నేను చెప్పలేదు. అన్నయ్య మన లక్ష్మణ్ గారు ఒక మంచి వ్యక్తి ఉన్నారు, అక్కడ మూర్తి గారు మనకు ఒక లెజెండ్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలుగుతామన్నా. వాళ్ళకి నీ ఛానల్ నుంచి, నాకు ఒక టీవీ ఛానల్ ఉందండి, ఆ ఛానల్ నుంచి ఏమైనా ప్రమోషన్ కానీ లేకపోతే ఇంకోటి కొలాబరేషన్ అవుతాము, నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను. నేను అడిగిన క్వశ్చన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కానీ తీసుకెళ్తున్నావా, లేదన్నా అన్నాడు. సరే అయితే అని చెప్పి వెళ్ళాం, కూర్చున్నాం, అన్ని డిస్కస్ చేసిన తర్వాత నాకు నేనే ఏంటి ఇది అని చెప్పి, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది సార్ అని చెప్పి మన లక్ష్మణ్ గారు చెప్పారు. చెప్తే నాకు ఒకసారి ప్లాన్ చూపించండి అని. ఒక ప్లాన్ చూపించిన తర్వాత సరే మనం ప్లాన్ చేద్దామంటే, ఇవన్నీ కూడా జూన్ జూలైలో జరిగినాయండి. మీకు అదే వస్తానండి, నేను ఏదో కూడా ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవడం, పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు నేను డెసిషన్ తీసుకుంటాను. మీరు ప్రొడక్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా మీ ఇద్దరికి, నేను ఒక కేస్ స్టడీ ఇస్తాను, ఆ కేస్ స్టడీకి నాకు ప్రొడక్ట్ కాంబినేషన్ చేసి ఇవ్వండి అని. మూర్తి గారు లక్ష్మణ్ గారు కలిసి ఒక ప్రొడక్ట్ కాంబినేషన్ చేసి ఇచ్చారు. సుమారు 9,958 రూపీస్ ఉంది, నా దగ్గర బిల్ కూడా ఉంది ఇప్పటికి కూడా. ఒకసారి మీరు పే చేయొద్దు, పెట్టాలని అన్నారు ప్రొడక్ట్. నేను అక్కడ తీసుకెళ్తే నాకు అప్లికేషన్ అయిపోతే రేపు సచిరెడ్డి కంపెనీలో నేను చేయాల్సి వస్తుంది, నేను అలాంటి పనులు చేయను, డబ్బులు తీసుకుంటే నేను ప్రొడక్ట్ తీసుకుంటా. పే చేస్తాను, ప్రొడక్ట్ తీసుకున్నాను. అది కేస్ స్టడీ ఎవరో కాదు, మా వైఫ్ ఫ్రెండ్. గత ఆల్మోస్ట్ 1.5 years నుంచి నా స్ట్రగుల్ అవుతుంది, అంటే లేడీస్ రిలేటెడ్ ఇష్యూస్. ఎండోస్కోప్ ఏం చేస్తాము, అన్ని రకాల టెస్టులు చేయించాము. అందరూ చెప్పారంటే అంతా నార్మల్ ఉంది కదండి అంటారు, కానీ తను స్ట్రగుల్ అవుతుంది. ఒక 1 week తర్వాత తన ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత 1 week తర్వాత ఫోన్ చేసింది, నాకు ప్రొడక్ట్ కొంచెం బెటర్మెంట్ గా ఉంది, బాగుంది అని చెప్పి. సరే నేను ఇంకొక సెగ్మెంట్ ఇస్తాను, వద్దొద్దు, ఆ ప్రైస్ చూసాను కదా 15,000 టోటల్ ఉంది బిల్లు, 15,000 ప్రొడక్ట్ నేను వాడినవాడు, నాకు ప్రొడక్ట్ వద్దు, ప్రైస్ తో ఈ సంబంధం లేదు, నువ్వు ప్రొడక్ట్ వాడు. 15,000 వాడింది, రిజల్ట్ వచ్చింది. నేను ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేయడానికి నేను డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను. ఎందుకంటే మా వైపు ఏది కూడా ఈజీగా ఒప్పుకోలేదు. ఓకే బాగుంది, ఇలా ఒక డైలాగ్ ఉంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చేసిన ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, తన్ని న్యూట్రిషన్ డిప్లొమా కోర్సులో ఎన్రోల్ చేయించాం. క్లాస్ అటెండ్ అయింది, మన గౌతమ్ గొడవ గారిది. అటెండ్ అయిన తర్వాత అడిగిన క్లాస్ ఎలా ఉంది అని చెప్పి. ఇట్లా క్లాస్ నేను చెప్పానంటే, ప్రతి పిల్లోడు కూడా రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళి అసలు నేను స్కూల్ మాత్రం కాలేజీకి వెళ్ళను అని పదం అసలు రాదు. ఎక్కువగా అంత అంటే ఇంత క్లియర్ గా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా అన్న ఫీలింగ్ కలిగింది. నేను అప్పుడే చెప్పాను గౌతమ్ గారికి, ఇది ఒక బెస్ట్ స్టూడెంట్ ఉంది అని చెప్పి. నేను కూడా మాట్లాడింది ఫోన్లో వచ్చేటప్పుడు. ఈ 2 అయిన తర్వాత ఇంకొక స్ట్రాంగ్ రీజన్ ఉందండి. నేను రేపు ఫిబ్రవరి